ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయినారు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి దుమ్మనోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించారు. అక్కడ బీదర్ల మీ అందరికీ ఇంట్లో చెప్పిన విషయం చెప్తారు. బీదర్ల ఇదే టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి అక్కడ. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపక్కలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారు కాడ. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దాం పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసేది. ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిందన్నీ కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా చేయలేదు, అప్పుడు దొంగ నోట్లు మన తెలియదు, కొత్త వాళ్ళకు పాట. వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంతా ఖర్చు పెట్టడం తీసుకోవడం కంటే పంచినట్టే దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించే దొంగ నోట్లు కుల్లా. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వరులు అయిపోయింది. వాళ్ళ మనకు డిఏ లేవా, బీఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగం లేవా. మరి ఆ పార్టీ సర్వనాశనం తెలంగాణ రాష్ట్ర తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలతో ఉన్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధస్థాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీ ఓటేయగా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు.